पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः లాస్ట్ క్లాస్లో మనం స్కార్పియో గురించి చదువుకుంటూ ఉన్నాం. స్కార్పియో గురించి చెప్తూ కొన్ని విషయాలు మనకి ప్రధానంగా చెప్పారు. 3 ట్రయాంగులర్ పాయింట్స్ లాగా. సో అందులో ఫస్ట్ ఇది సెక్స్, నెంబర్ 2 ఇస్ ఫిజికల్ కంఫర్ట్, నెంబర్ 3 ఇస్ మనీ. ఈ మూడు కూడా ప్రాథమిక దశలో మానవుని ఇబ్బంది పెట్టేది. తర్వాత వీటికి ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే వాడిలో ఉండేటువంటి ఫియర్, హేట్, యాంబిషన్ ఈ మూడు కారణంగా ఉంటాయి. వాడికి ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే వాడిలో ఉండేటువంటి ప్రైడ్, సపరేట్నెస్, క్రూయల్టీ ఈ విధంగా ఇవి వర్తిస్తూ ఉంటాయి మానవుడిలో అని చెప్పారు. దాని ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకుందాం మనం. When these faults are realized and are overcome, the result is twofold: the establishing of right relations with the soul and also with the environment. ఈ విషయాలు చక్కగా అవగాహనలో ఉంచుకోగలిగితే అప్పుడు దానివల్ల 2 లాభాలు ఉంటాయండి. ఒకటి, సోల్ తోటి చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాతావరణంతో ఒక రైట్ రిలేషన్షిప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఎదుటివాడిని ఒక ప్రైడ్ నేచర్ తోటి మనం చూడటం అనో, లేదా ఒక సపరేట్నెస్ భావం, ఒక క్రూయల్ భావం ఇవన్నీ తీసేస్తే ఒక రైట్ రిలేషన్ అటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. వాడు నేను అంతా ఒకటే అటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది దీనివల్ల మనకు జరిగేటువంటి ప్రయోజనాలు. With the environment, these 2 results are the goal of all tests in Scorpio. స్కార్పియోలో ఎప్పుడు కూడా చాలా పరీక్షలు ఉంటాయి. ప్రాథమిక దశలో వీడికి చాలా పరీక్షలు ఉంటాయి స్కార్పియోలో. సో ఆ పరీక్షలకి వీడు సంసిద్ధుడే ఉన్నటువంటి వాడిగా వీడు తయారవుతాడు అనమాట. The keynote of this sign are therefore test, trial and triumph. టెస్ట్ ఒకటి, ట్రయల్ ఒకటి, ట్రయంఫ్ ఒకటి. ఈ మూడు కూడా ఈ వృశ్చిక రాశిలో ప్రధానంగా చెప్పారు. They can also be called struggle, strength and Sagittarian attitudes. సో ఇక్కడ స్ట్రగుల్ ఉంటుంది చాలా, స్ట్రెంగ్త్ ఉండాలి చాలా, తర్వాత సాజిటేరియన్ యాటిట్యూడ్ అంటున్నది ఉండాలి వీడికి. వీటిని ఏమన్నారు? టెస్ట్, ట్రయల్, ట్రయంఫ్ అని అన్నారు. ట్రయంఫ్ అంటే సాజిటేరియన్ యాటిట్యూడ్ ఉండాలి. అది ఇక్కడ టెస్ట్, ట్రయల్, అదే స్ట్రగుల్, స్ట్రెంగ్త్. ఏంటి స్ట్రగుల్, స్ట్రెంగ్త్ అంటే జీవితంలో వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే వృశ్చిక రాశి బేసిక్గా ఏం చేస్తుందంటే మానవుడిని వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణానికి వాడు మర్చిపోయి ఉండేట్టుగా చేస్తుంది. వాడు ఎవడు ఏమిటి అంటే విషయం వాడికి జ్ఞప్తి అందు ఉండకుండా చేసేసేటటువంటిది వృశ్చిక రాశి. అందు గురించి అది జ్ఞప్తి అందు ఉండాలంటే వాడికి ఎప్పుడు స్ట్రగుల్గానే ఉంటుంది. స్ట్రగుల్, స్ట్రెంగ్త్ చాలా అవసరం. స్ట్రెంగ్త్ అంటే వాడు చేసేటువంటి సాధన ఇది చాలా, అంటే ఈ స్ట్రెంగ్త్ అంటే ఇంకా విషయంగా ఏంటంటే వాడు చేసేటువంటి విషయాల్లోనూ వాటిల్లోనూ వాడి చుట్టూతో ఏర్పడేటువంటి వాతావరణానికి వాడు ఎదురు నిలబడి చక్కగా వాడికి ఏ మార్గం అయితే వాడికి దర్శనమైందో ఆ మార్గంలో వాడు ప్రయాణించడానికి కావాల్సినటువంటి ఆత్మస్థైర్యము లేదా లోపల నుంచి పనిచేస్తున్నటువంటి వాటిలో శక్తి అనండి ఏదైనా సరే. సో ఇది వాడిని లీడప్ చేస్తూ ఉంటుంది వీడికి.
సో ఇది లీడప్ చేయడానికి ప్రధానంగా వాడికి కావాల్సినటువంటి సాధన చాలా ఉంది. వృశ్చిక రాశిలో సాధన చాలా చెప్పారు. సో అది లేకపోతే ఏమవుతుందంటే వీడు జారిపోతాడు. వీడు ఇక్కడ తన్ని తాను మర్చిపోయేంతగా వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం వాడిని ఆకర్షించేస్తుంది, లేదా వాడి చుట్టూతో ఉండేటువంటి పరిస్థితులు వాడిని కబళించేస్తాయి, లేదా వాడి చుట్టూతో ఉండేటువంటి సన్నివేశములు వాడు మర్చిపోయేటట్టుగా చేస్తాయి అన్నమాట. ఇన్నిట్లోనూ వాడు గుర్తుంచుకొని వాడు దేనికై వచ్చాడు, ఏమిటి వాడి యొక్క కార్యక్రమం, ఇవన్నీ గుర్తెరిగి వాడు జీవించితే దెన్ హీ విల్ ఎంటర్ ఇంటు ద సజిటేరియస్. అది చాలా ముఖ్యం. అందుగురించి టెస్ట్ అన్నటువంటి వర్డ్ మనకు వృశ్చిక రాశిలోనే వచ్చింది, కానీ కుంభంలోనూ మకరంలోనూ మీనంలోనూ ఇక్కడ ఎక్కడ మనకి టెస్ట్ అన్న వర్డ్ రాలేదు. టెస్ట్ అదే స్ట్రెంగ్త్, టెస్ట్, ఈ వర్డ్స్ అన్ని ఇక్కడే వచ్చాయి మనకి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం స్కార్పియోలో. Test, trial, and triumph. Sagittarian attitude. Another angle of the experience of Scorpio can be covered by two words: recapitulation and reorientation. In Scorpio, two most occult factors emerge from the past and begin to engross the attention of the disciple. One is memory, and the other is as a consequence of the memory, the dweller on the threshold. Memory is the sense here involved, is not simply just a faculty of the mind, as is so oft supposed, but it is essentially a creative power. మెమరీ అంటున్నది ఏమిటంటే ఇక్కడ రెండు విషయాలు. అంటే ఇప్పుడు వరకు మనకు చెప్పింది ఏంటి? టెస్ట్, ట్రయల్, ట్రంప్ అన్నారు, లేదా వాడిలో స్ట్రెంగ్త్, తర్వాత వాడిలో ఉండవలసినటువంటిది సాజిటేరియన్ యాటిట్యూడ్ అన్నారు, స్ట్రగుల్ అన్నారు. ఇంకొక విషయంగా దీన్ని చెప్తానండి అంటున్నాను. ఒకటి ఏమిటంటే రీక్యాపిచులేషన్, రీఓరియంటేషన్ అన్నారు. దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే వాటిని ఏమన్నారు మనకి? ఒకటి మెమరీ అన్నారు, ఇంకొకటి డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్ అన్నారు. రీక్యాపిచులేషన్, రీఓరియంటేషన్. రీక్యాపిచులేషన్ అంటే మెమరీ. మెమరీ అంటే ఏమిటి? మెమరీ అంటే ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచి ప్రేయర్ చేయడం అంటున్నది వాడిలో ఉంటుంటే మెమరీ. ఉదాహరణకు వాడు ఏదో ఆఫీస్ పని మీదో లేదా ఏదో కారణం చేత వాడి ఫ్రెండ్ ఇంటికో లేదా పక్క టూరో ఏదో ఎటో వెళ్ళాడు. అక్కడ వాడికి మెమరీ పనిచేస్తుంది. ఏమిటంటే ఉదయం 6 గంటలకు లేచి స్నానం చేసి ప్రేయర్ చేయాలి. ఆ మెమరీని వాడు ఫాలో అవుతాడా అవడా అంటున్నది వాడికి పరీక్ష, వాడికి శిక్షణ, లేదా వాడికి ఇవ్వబడినటువంటి ఇది. ఇక్కడ మన ఊరు కాదు, మన మాస్టర్ గారు భక్తులు ఎవరు ఇక్కడ లేరు, మనం ఈ పూట రిలాక్స్ అవుతాం, నిన్న చాలా జర్నీ చేసాం, మనం అలసిపోయాం అంటున్నది అనిపించి వాడు పడుకుంటాడా, లేదా వాడు ఎక్కడున్నా సరే లేచి స్నానం చేసుకుని చక్కగా ప్రార్థన చేసేసుకుంటాడా? ఇది వాడికి పరీక్ష. ఎక్కడున్నా సరే చక్కగా లేచి ప్రార్థన చేసేసుకుంటాడట అంటే వాడిలో మెమరీ పనిచేస్తుంది అని అర్థం. నాకు గుర్తుంది సార్, ప్రేయర్ చేసుకోవాలి, నా మాత్రం గుర్తుండదా మీరు మరీను అని అంటే గుర్తుండేటువంటి విషయం ఆ విషయం కాదండి, అది ఫ్యాకల్టీ ఆఫ్ మైండ్ గురించి కాదు ఇక్కడ చెప్తున్నటువంటిది. వాడికి తెలిసినటువంటి విషయాన్ని ఎంతగా వాడు ఆచరించుకుంటున్నాడు అంటుండేదే ఇక్కడ ముఖ్యం. తెలిసినంత మాత్రం ఉపయోగం లేదు, తెలిసింది ఆచరణలోకి తెచ్చుకుంటున్నాడా లేదా, దట్ ఈస్ రీక్యాపిచులేషన్ అన్నదాన్ని. తర్వాత రీఓరియంటేషన్ అంటే డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్ అని. అంటే ఒక చక్కటి సాధకుడుగా వాడు జీవిస్తున్నాడా, లేదా ఈ నియమాలు నిబంధనలు ఓన్లీ పార్ట్ టైంగా పెట్టుకున్నాడా, ఫుల్ టైంగా పెట్టుకున్నాడా వాడు. దట్ ఈస్ వన్ మోర్ పాయింట్. పార్ట్ టైంగా ఏదో గురు పూజలు అయ్యాయి, ఆ గురు పూజల రోజు వరకు వాడు చక్కగా అందరితోటి ప్రసన్నంగా మాట్లాడేసి అందరితోటి సేవ అది ఇది అని మాట్లాడేసి తర్వాత మర్నాటి నుంచి వీడి జీవితంగా ఉంటున్నాడా, లేదా చక్కగా అక్కడ తెలుసుకున్నటువంటి మంచి విషయాలు లేదా వాడికి తెలుసుకున్నటువంటి చదువుకున్నటువంటి మంచి విషయాలు వాడు ప్రతిరోజు ఆచరించుకుంటున్నాడా? దట్ ఈస్ డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్ అంటారు. సో సాధన అంటున్నది కేవలం ఒక రోజుకో ఒక పూటకో ఒక గంటకో సంబంధించినది కాదు, ఇది అనుక్షణము చేసుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి మాస్టర్ గారు మనకి పతంజలిలో చెప్పారు కదా. అది ఆ రెండు పరీక్షలు సాధకుడికి వృశ్చిక రాశిలో ఇవ్వబడేటువంటివి. అది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఎంతవరకు వీడు చక్కగా ఆచరణలోకి తెచ్చుకొని చక్కగా ఉంటున్నాడు అనేటువంటిది ఒకటి. తర్వాత రీక్యాపిచులేషన్, రీఓరియంటేషన్, ఈ రెండు విషయాలు. ఈజ్ ఎ క్రియేటివ్ ఏజెంట్ బికాస్ థాట్స్ ఆర్ థింగ్స్ యాజ్ వెల్ యు నో అన్నారు. ఏంటంటే థాట్స్ ఆర్ థింగ్స్. థాట్స్ ఎలా ఎమినేట్ అవుతున్నాయి అనే విషయాన్ని వీడు అవగాహనలో పెట్టుకుంటే అప్పుడు రీక్యాపిచులేషన్ అనే విషయం వీడికి తెలుస్తుంది. థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్స్ ఆర్ థింగ్స్, అది కాదు.
దాని నుంచి సోర్స్కి వెళ్ళిపోవాలి. థాట్స్ అనేటువంటిది పట్టుకుంటే మనం సోర్స్కి వెళతాం. అందుగురించి సోర్స్కి వెళ్ళడానికి ఇక్కడ ఏమని చెప్పారు మనకి? థాట్స్ ఆర్ థింగ్స్ అన్నారు. యాజ్ వెల్ అన్నారు. ఇట్స్ సో వీటిలో ఇవన్నీ అమినేట్ అవుతున్నటువంటి సోర్స్ని పట్టుకున్నప్పుడు హీ విల్ క్రియేట్ హిస్ ఓన్ థాట్స్. అది తెలియాలి. అయ్యో బుర్రలో ఆలోచనలు వచ్చేస్తున్నాయండి అంటాం. ఈ బుర్రలో ఆలోచనలు వచ్చేస్తున్నాయనేటువంటి విషయం ఒక నిమిషం పక్క పెడితే, వీడు ఇప్పుడు చెప్పినటువంటి రీక్యాపిచులేషన్ అటువంటి సోర్స్కి వీడు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఒక రూపాన్ని వీడు అల్లుతాడు. దట్ మీన్స్ హీ విల్ వీటిలో ఒక క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే విచ్చుకుంటుంది. సో క్రియేటివ్ ఆస్పెక్ట్ విచ్చుకోవాలంటే ఏమిటి? ఒకటి తయారు చేయాలంటే ఏమిటి? వీటి లోపల అంతకుముందు అలాంటి తయారు చేసినటువంటిది వీడిలో గుర్తింపుగా వీటిలో ఉండాలి. అప్పుడు దాన్ని పెట్టుకుని వాడు చక్కగా ఒక బొమ్మ వేసేస్తాడు. ఉదాహరణకి ఎక్కడో ఏదో గుడికో ఎక్కడికో వెళ్ళాడు, అక్కడ కృష్ణుడి బొమ్మ చూశాడు, ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా దాన్ని బొమ్మగా గీస్తాడు. అంటే ఏంటి ఇక్కడ దాన్ని బట్టి? దట్ ఈస్ ద మెమరీ రీక్యాపిచులేషన్, దట్ ఈస్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్. అక్కడ నుండి కృష్ణుడి బొమ్మ చక్కగా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. చక్కగా వీడు ఆ బొమ్మ అలా వేస్తారు. వేసేసి ఉదాహరణగా అక్కడ కృష్ణుడి విగ్రహం దగ్గర పళ్ళు లేవు అనుకోండి, ఆ మూమెంట్లో వీడు నీట్గా అక్కడ ఒక పళ్ళు కూడా వేస్తారు. ఎందుకంటే అందరి కృష్ణుడి దగ్గర పళ్ళు లేకుండా ఉంటాయి అని చెప్పి అక్కడ ఒక పళ్ళు వేసేస్తాడు. ఇంకో పక్కన ఏదో పూల బుట్ట ఒకటి పెడతాడు. ఇలా ఇవి చేస్తాడు. దట్ మీన్స్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్. సో దర్శించినటువంటి దాన్ని చక్కగా రూపొందించి చక్కగా దర్శనాత్మకంగా నలుగురికి నిలిచేట్టుగాను ఒక రూపాన్ని అనేటువంటిది కల్పించేట్టుగాను వీడిలో కావాల్సినటువంటి ఆలోచన అనేటువంటిది కల్పించుకునేటువంటి విషయాన్ని వీడు అవగాహనలో తెచ్చుకోవడం అనేటువంటిది ప్రధానంగా వృశ్చిక రాశిలో చెప్పబడినటువంటి సాధన. సో ప్రతి వాళ్ళం కూడా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు దర్శించుకుని ఉంటాం. ఈ జీవితంలో క్రితం జీవితంలో అయినా సరే అవన్నీ వీడు లోపల మెమరీస్గా ఉండిపోతాయి. క్రితం జన్మల్లో దర్శించుకున్న విషయాలు కూడా మనలో మెమరీస్గా ఉంటాయి. అందులోంచి కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అది మనకి కొత్త ప్రదేశంగా అనిపించద్దో, అది మనం ఫస్ట్ టైం వచ్చిన ఏదో చూసినట్టుగానో దాని నుంచి ఒక ప్రత్యేకమైన అనుభూతి మనం పొందుతుంటాం. ఇది సర్వసామాన్యమైనటువంటి విషయం, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ మెమరీ ఆస్పెక్ట్గా మనలో ఏదైతే పనిచేస్తుందో దాన్ని చక్కగా అవగాహనలోకి తెచ్చుకోగలిగితే దాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిలో ఒక క్రియేటివిటీ అంటే వీడు రూపొందించుకోవడం అంటున్నది ఇక్కడ ఇవ్వబడినటువంటి కార్యక్రమం వృశ్చిక రాశిలో. సో వీటిలో క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మేలుకొల్పించుకుంటూ ఉండాలి వీడు ఎప్పుడు కూడా. అది ఇక్కడ మెమరీ అని చెప్పడంలో. ఫ్రమ్ another recesses of the memory, from a deeply rooted past, which is definitely recalled, and from the racial and the individual subconscious are founded and established thought reservoirs and desires inherited and inherent. There emerges from individual past lives and experience that which is the sum total of all instinctual tendencies, of all inherited glamours, and of all phases of wrong mental attitudes. To these, as they constitute a blended whole, we give the name of the dweller on the threshold. సో డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్ అంటే ఏంటి? ఇంతకుముందు వీడు ఎన్నో జన్మల నుంచి చేసుకుంటూ వస్తున్నటువంటి విషయము వాటి యొక్క సంపూర్ణమైన, అంటే వీడు ఒక మనిషి ఒక రకంగా వ్యవహరించుతున్నట్ట అంటే ఏంటి? దానికి వెనకతల వాడికి అక్కడ మంచి చేయాలని తెలుసు, ఇతరులకి మనం కొడితే వాడికి బాధ కలుగుతుందని తెలుసు, వాడి దగ్గర నుండి ధనం మనం లాగేసుకుంటే వాడు తర్వాత ఇబ్బంది పడతాడని తెలుసు, వాడికి ఏమీ తెలియకుండా వాడు చేస్తాడని కాదు. ఇన్ని తెలిసిన వాడు ఒక పని ఒక రకంగా చేస్తాడు సరే, అది ఇక్కడ విషయం. సో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు ఇలా చెప్పుకుంటాం, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పుకున్నప్పుడు వాడికి ఎన్ని కష్టాలు ఉన్నా ఏవి ఎట్లా ఉన్నా సరే వాడికి ఈరోజు ప్రేయర్ ఎగ్గొట్టేద్దాం అన్నటువంటి కారణాలు 100 ఉన్నా వాడు లేచి వాడు ప్రేయర్ చేస్తాడు సరే, దట్ ఈస్ కాల్డ్ ది డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్. సో ఎక్కడ ఏ విషయం ఎలా పనిచేస్తుంది అంటే, ఒక పని చేద్దాం అనిపించినప్పుడు దానికి సంబంధించిన ఒక 4-5 ఆలోచనలు వాడికి వస్తాయి. ఈ పని చేస్తే మనకు ఉపయోగం ఏంటి? ఈ 4-5 ఆలోచనలు ఏమిటంటే వాడి యొక్క పూర్వ చరిత్రలో లేదా పూర్వ జన్మల్లోనూ వీటన్నిటి యొక్క వాసనల యొక్క సమ్మిశ్రం 4-5 ఆలోచనలు. దానిలో వాడు ఒకటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముందుకు వెళ్తాడు చూసారా, అది వాడికి నిలబడేటువంటి విషయం. వీటి యొక్క సమ్మిశ్రం అది అక్కడ జరుగుతున్నట్టు. దాన్ని ఏమన్నారంటే డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్ అన్నమాట.
we give the name of the dweller on the threshold. This dweller is the sum total of all the personality characteristics which have remained unconquered and unsubdued, and which must be finally overcome before initiation can be taken. సో పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ వీటిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిమైన్ అన్కాంకర్డ్గా ఉన్నాయి. అవన్నీ కూడా డ్వెలర్ ఆన్ ది థ్రెషోల్డ్గా రాకముందు అవన్నీ కూడా కాంకర్ అవ్వలేదు. అవన్నీ కూడా మెర్జ్ అయిపోయి ఒక్క స్థితి వాటిలో నిలబడలేదు ఇంకా. అందుగురించి అలా ఉన్నటువంటి స్థితిని ఉన్నారంటే డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్ అన్నారు. అన్కాంకర్డ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్సబ్డ్యూడ్గా ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా వాటిలో ఇనిషియేషన్ కూడా అర్హత అంటున్నది సంపాదించుకోవాలంటే ఇవన్నీ కూడా బ్లెండ్ అయిపోవాలి. బ్లెండ్ అయిపోయి ఏవి ఎన్ని కష్టాలు ఉన్నా ఏది ఎట్లా ఉన్నా సరే పొద్దున్నే 6 గంటలకల్లా ఇప్పుడు లేచి స్నానం చేసి ప్రేర్ చేసేస్తారు. అంతే సింపుల్. దిస్ డ్వెల్లర్ ఈజ్ ది సమ్ టోటల్ ఆఫ్ ఆల్ అది can be taken. Each life sees some progress made, some personality defects straightened out, and some real advance effected. ప్రతి జీవితంలోనూ అంటే వీడి యొక్క బిహేవియర్ ఈ రకంగా ఉండడానికి ఏమిటంటే కారణం అంటే ఇదంతా కూడా సాధనం సంబంధించినటువంటి మెట్లు. ఇవన్నీ కూడా కారణంగా మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళే అనేక రకాలుగా ఉంటారు. మనకన్నా పైన మెట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మనకన్నా కింద మెట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మనతో పాటు నడిచే వాళ్ళుగా ఉంటారు. సో ఈ రకంగా ఇది ఉండడానికి ఉదాహరణకు మనకన్నా కింద మెట్లుగా ఉన్నటువంటి వాడు ఉదాహరణకు వాడు ఏదో గురు పూజల్లో ప్రేయర్ తప్పితే మిగిలిన రోజుల్లో చేయడు. మనం కూడా ఒకప్పుడు అంతే కదా. మనకు మాస్టర్ శ్రీ గారి మార్గం పరిచయం లేకముందు మనం అసలు ప్రేయర్ చేసేవాళ్ళం కాదు. తర్వాత ఎప్పుడో గురు పూజల్లోనో ఎక్కడో ఏదో పెద్దల దగ్గర మనం ఆశ్రయించినప్పుడు వాళ్ళు ప్రేయర్ చెప్పారు. సో అది చేయడం మొదలుపెట్టాం. ఇది ఎలా అయితే మన జీవితంలో కూడా కామన్, వాడి జీవితంలో కూడా కామన్ ఇదంతా కూడా. సో ఈ రకంగా దీని నుంచి వాడు ప్రతిరోజు ప్రేయర్ చేయడం అంటే స్థితికి వాడు రావడానికి ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ 2 to 3 parts. వి డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. సో దాన్ని ఏమన్నారంటే వీటిలో మార్పు అనేటువంటి రాబడుతూ వీడు డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్గా వస్తాడు. అంటే ఏంటంటే వీటన్నిటి యొక్క సమ్మిశ్రం అన్నటువంటిది అయిపోయి ఆ సమ్మిశ్రం అంతా కూడా వాటిలో ఇదైపోయి పూర్తిగా అవన్నీ కూడా రిఫైన్ అయిపోయి ఒక్క బిహేవియర్ ఆస్పెక్ట్ వీటిలో మిగులుతుంది. ఏం చేస్తే వాడు సాధనలోకి ముందుకు వెళతాడో ఆ బిహేవియర్ ఆస్పెక్ట్ వాడిలో ఉంటుంది. ఆ అడుగు ముందు వేయడానికి వెనకాతల నుంచి లాగేస్తున్నటువంటి వాటి అన్నిటి నుంచి వాడు జారుకుని వాడు ముందుకు వెళ్ళిపోతాడు. అది ఇక్కడ జరగాలి. వృశ్చిక రాశిలో పాము చుట్టేస్తూ ఉంటుందండి. పాము చుట్టేసిందంటే దాన్ని విడదీసుకోవడం అంత సులభం కాదు, చాలా కష్టం. మన చుట్టూతో ఉండేటువంటి పరిస్థితులు, కష్టాలు, ఇలాంటి ఎన్నో పేర్లు మీ ఇష్టం, ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళని అలా చుట్టేస్తూ ఉంటుంది. చుట్టేస్తున్నటువంటి వాటి నుంచి వీడు వదులుగా అవడానికి వీడు ఎప్పుడు కూడా వీడు సాధన అటువంటిది పెట్టుకుని ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది వృశ్చిక రాశిలో చెప్పడేటువంటి విషయం. అది ఆ చుట్టేయడం అటువంటిది లేకుండా ఉండదు. దాని నుంచి వీడు నెమ్మదిగా వాడు వదులవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఒక చుట్టు విప్ప తీసుకుంటే ఇంకో చుట్టు గట్టిగా పట్టేసినట్టు అవుతుంది. అది విప్ప తీసుకుంటే ఇంకో పాము చుట్టూ గట్టిగా పట్టేసినట్టు అయిపోతుంది. ఏంటి ఇంతేనా మన పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. Defects straightened out and some real advance effected, but the unconquered is are numerous. Ancient liabilities are numerous and excessively potent, and when soul contact is adequately established, there eventuates a life wherein the highly developed and powerful personality becomes in itself the dweller on the threshold. Highly developed personality అంటే మీ ఇష్టం, మీరు ఎన్ని కష్టాలైనా పెట్టండి, ఆవిడ నోటి నుంచి కోపమునకు సంబంధించినటువంటి చూపు ఉండదు. మీ ఇష్టం. మీరు ఎన్ని రాచి రంపాలు పెట్టిన అత్తగారు కోడల్లో అసలు ఆవిడలో ప్రసన్న భావమే ఉంటుంది తప్పితే వేరే భావం ఉండదు. దట్ ఈస్ డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్. సాధన అంటున్నది అక్కడలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఆవిడ ఎన్ని కష్టాలు పెడితే ఈ కోడలు అస్సలు ఏమీ మాట్లాడదండి. లేదా ఆఫీసర్ గారు, ఎలా అని మీ ఇష్టం. లేదా వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు, లేదా అనేక ఎట్లా పెట్టుకున్నా సరే, ఎవడు ఎట్లా బిహేవ్ చేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా, అత్తగారు రాత్రి 2 దాకా పని చేయించినా, 3 దాకా పని చేయించినా, పొద్దున్నే 6 గంటలకల్లా స్నానం చేసేసి ఇప్పుడు ప్రేయర్ చేసేసుకుని తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యం ఇదంతా ఎట్లా అంటే టైం దొరికినప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు, అది తప్పులేదు. అందరూ మధ్యాహ్నం పడుకోకూడదు, ఇలాంటి కొంత లెవెల్ వాళ్ళకి సంబంధించిన కొంత స్థితి వచ్చిన తర్వాత కాంటే పడుకోవచ్చు, అది వేరే విషయం.
అలా అని వాడు పడుకోకుండానే వాడి జీవితం గడపాలని కాదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పడుకుంటారు, అది వేరే విషయం. అలానే ప్రేయర్ మానేక్కర్లేదు, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లేదా వాడు గోపిక లేకపోతే మాస్టర్ గారిని స్మరించుకుని వాళ్ళు పడుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ ప్రేయర్ అది కాదు ఇక్కడ మనం చెప్దాం అనుకున్నది ముఖ్యం. మనం చెప్దాం అనుకున్నటువంటి విషయం ఏంటంటే డ్వెల్లర్ ఆన్ ద థ్రెషర్, అంటే వీడి చుట్టూతో ఎటువంటి వాతావరణాన్ని కబళించేసినా వీడు ఏర్పరచుకున్నటువంటి మార్గానికి వీడు ఎప్పుడు కూడా భిన్నం అవ్వడు. ఆ మార్గానికి ఎప్పుడు కూడా ఆ మార్గాన్ని పట్టుకునే వీడు ఉంటాడు, అది ఇక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే వీడి పర్సనాలిటీ ఆస్పెక్ట్స్లో చాలా మార్పులు అనేటువంటివి ఏర్పడతాయి. పవర్ఫుల్ పర్సనాలిటీ బికమ్స్ అన్నారు. అప్పుడు వీడి యొక్క పర్సనాలిటీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అంతే. ఇన్ ఇట్ సెల్ఫ్ ది డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్, దెన్ ద ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ అండ్ ద డ్వెల్లర్ స్టాండ్ ఫేస్ టు ఫేస్ అండ్ సంథింగ్ మస్ట్ దెన్ బి డన్. సో ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ స్టాండ్ ఫేస్ టు ఫేస్ అన్నారు. అంటే వాడి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడు మార్గాన్ని వాడు వదలలేదండి. ఉదాహరణకు వాడు బాబా గారి మార్గం ఉండొచ్చు, రమణ మహర్షి గారి మార్గం ఉండొచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి, మీ ఇష్టం, ఇవన్నీ తర్వాత విషయం. ఏదైనా సరే వాడు పట్టుకున్నటువంటి విషయాన్ని వాడు వదలలేదు అనుకోండి, అది చాలా ముఖ్యం. నమ్మకం అనండి, లేదా భగవంతుడి మీద అపారమైనటువంటి భక్తి అనండి, ఏవైనా సరే వీటిలో ఎక్కడా కూడా వాడు అస్సలు టెంప్ట్ అవ్వకూడదు. వేరే విషయాలకు వాడు మనసులో ఎక్కడ కూడా సంకోచాలు అనేటువంటి ఏర్పడకూడదు. రూపం ఏదుంది అనేటువంటి విషయం తర్వాత, అది లేకుండా వీడు ఉంటే కనుక అప్పుడు ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ వీడు ఎదురుకుండా నిలబడతాడు. దైవం అనేటువంటి వాడు వీడు పక్కన వచ్చి పేటేసుకుని కూర్చొని ఉంటాడు అక్కడ. దాన్ని ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ అంటారు. హీ స్టాండ్స్ ఫేస్ టు ఫేస్, అనుక్షణము వీడిని అలా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడంటే అది ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్. అంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకే కాపాడటం కాదు. వీడు ఒక్క నిమిషం ప్రేయర్ చేసుకున్నాడు, మిగిలిన టైం మొత్తం ప్రేయర్ కూడా వీడు చేయలేదు, ఉదాహరణకు మనం అనుకుందాం, అయినా వీడిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు భగవంతుడు అక్కడ, అది ఇక్కడ చెప్తున్నారు. ఫేస్ టు ఫేస్ అండ్ సంథింగ్ మస్ట్ దెన్ బి డన్. ఈవెన్చువల్లీ ద లైట్ ఆఫ్ ది పర్సనల్ సెల్ఫ్ ఫేడ్స్ అవుట్ అండ్ వేన్స్ ఇన్ ద బ్లేజెస్ ఆఫ్ గ్లోరీ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ది ఏంజల్. అప్పుడు వీడి యొక్క భాషణ కానీ, అంటే సాధకుడి యొక్క భాషణ కానీ, సాధకుడి యొక్క విషయం కానీ చాలా భిన్నంగా ఉంటుంది. వేరేవాడైతే ఆ స్థితిలో వాడు తట్టుకోలేడు, ఆ రకంగా వాడు ఉండలేడు. సో వీడి ద్వారా పరమాత్మే మాట్లాడుతూ ఉంటాడు, వీడి ద్వారా ఆయన యొక్క కార్యాచరణ అర్థంపడుతుంది. అంటే ఏమిటి, ఉదాహరణకి ఆవిడ ఒక ఇంటి ఇల్లాలైనా ఆవిడ 3 గంటలే పడుకున్నా ఆవిడ అందరిలాగా 7 గంటలు పడుకున్నటువంటి శక్తి ఆవిడకి ఇచ్చేస్తాడు భగవంతుడు. ఆవిడ ఏ పని చేస్తున్నా సరే ఆవిడ ఎక్కువ ఫోకస్ లేకపోయినా ఆవిడ ద్వారా చక్కగా పనులు జరిగిపోయేటట్టుగా చేస్తుంటాడు. అంటే ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో ఆవిడ అన్నట్టుగా జరిగిపోతుంటాయి. అంటే సాధనలో చాలా సూక్ష్మంగా దర్శించుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. పరమాత్మ వాళ్ళల్లో ఉండి వాళ్ళ ద్వారా పనులు చేయించుతూ ఉంటాడు. వాళ్ళ ఇంటి పనులైనా సరే పెద్ద ఇది ప్రత్యేకంగా అంటుంది కదా, ఇక్కడ కావాల్సింది ఒకటే, పరమాత్మ మీద అపారమైనటువంటి భక్తి, అది ఏర్పడాలి వృశ్చిక రాశిలో ఉంటుంది వాడికి. ఎందుకు అది ఏర్పడాలని చెప్తున్నారు ఇక్కడ, వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణం అది ఏర్పడనీయకుండా చేస్తుంది, అది ఇక్కడ ముఖ్యం. అవన్నీ కూడా కబళించేస్తూ ఉంటుంది, చుట్టూ పాముని చుట్టేస్తూ ఉంటుంది. ఒక చుట్టు విప్ప ఇంకో చుట్టు పెట్టేసుకుంటాడు. అప్పుడు చుట్టును విడదీసుకోవాలా, అసలు పాము వీడిని వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేసుకోవాలా. వీడు చుట్టూ మనం విప్ప తీసుకుందాం, పాముని ఇలా విడదీసుకుందాం అనుకుంటే ఇంకోటి గట్టిగా పట్టేసుకుంటుంది. సో ఇలా మనం చుట్లను ఒక్కొక్క చుట్టుని విడదీసుకుంటూ కూర్చుందాం అనుకుంటే అక్కడ సొల్యూషన్ అక్కడ అది కాదు. పాము అదంతరది వీడిని వదిలేసి వెళ్ళిపోయేటటువంటి విషయాన్ని అది వీడు పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడు చక్కగా వీడిని అలా వదిలి చేసేస్తుంది, ఆ పాము అలా వీడిని వదిలేస్తుంది, వీడు వెళ్ళిపోతుంది దాని పాటికి, అది వీడి పాటికి వీడు. ఆ పాయింట్ తెలియాలి వీడికి. ఆ పాయింట్ తెలియాలంటే వీడికి 2 విషయాలు చెప్పారు, రీక్యాపిచులేషన్, రీఓరియంటేషన్. దాన్నే డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్ అంటారు. మెమరీ, డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్, ఇది చెప్పారు. సో ఈ డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్గా వీడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు ఎదురుగుండా వాడికి పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఉంటుంది. ఆయన అక్కడ ఉండి ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఇంక ఈవిడు పనిచేయడం ఉండదు, ఆయన పనిచేస్తుంటాడు. లేదా ఈ భక్తుడు ఉండడం అంటున్నది ఉండదు, ఆ పరమాత్మే వీళ్ళు ఉండి పనిచేస్తుంటారు. పాండురంగడు ఇట్లా మీరు ఎలా అయినా సరే. ఏంజల్ రికగ్నైజ్ ఇట్ సెల్ఫ్ ద డ్వెల్లర్, then the great glory adi with the angel recognizes itself as the dweller adi. This is however only possible when the personality eagerly enters into this relation with the angel, recognizes itself as the dweller.
and as a disciple begins the battle between the pairs of opposites and enters into the test of Scorpio. సో వీడు ఇలా ఉన్నటువంటి వాడు వీడు డిసైపుల్గా వీడు తయారైనటువంటి వాడు వీడు అప్పుడు పరీక్షలకు వీడు సంసిద్ధుడే ఉంటాడు. ఏం పరీక్షలు పెట్టుకున్నా సరే వీడంతా చదువుకుని వచ్చాడండి పిల్లాడు, మీ ఇష్టం, మీరు సడన్గా మీరు ఏమైనా పరీక్ష పెట్టినా పెట్టండి మీ ఇష్టం అంటాడు. అది enters into the test of Scorpio. These tests and trials are ever self-initiated. The disciple puts himself into the positive or conditioning environment, wherein the trials and the discipline are unavoidable and inevitable. సో ఇవన్నీ కూడా సెల్ఫ్-ఇనిషియేటెడ్గా ఉంటాయి వీడికి ఏర్పడేటువంటి విషయాలన్నీ కూడా. అంటే ఉదాహరణకు 6 గంటలకు ప్రేయర్ ఎవరైనా చెప్పారండి, వీడు రోజు 6 గంటలకు వీడి ఇంట్లో లేచి ప్రేయర్ చేయమని, వీడు తలుపులు వేసుకుని ఇంట్లో పడుకున్నది ఎవరికి తెలుస్తుందండి? ఏం తెలియదు కదా. కానీ వీళ్ళు లేచి ప్రేయర్ చేస్తారు. దట్ ఈస్ సెల్ఫ్ ఇనిషియేటెడ్ అన్నారు. అది ఇక్కడ విషయం. సెల్ఫ్ ఇనిషియేటెడ్, ఎవర్ సెల్ఫ్ ఇనిషియేటెడ్. దీస్ టెస్ట్ అండ్ ట్రయల్స్ ఆర్ ఎవర్ సెల్ఫ్ ఇనిషియేటెడ్. ఎవడో చూడకుండా ఉన్నప్పుడు ఏదో 10 రూపాయలు వీడు జేబులో పెట్టేసుకున్నాడు. ఎవడే అన్నాడు, ఎవడికి తెలియదు కూడా. ఉదాహరణకు అప్పుడు చైర్మన్ గారు ఊరినే మనం అర్థం చేసుకుంటాం. 10 రూపాయలు వీడు జేబులో పెట్టుకున్నది లేదు, వీడికి చెప్తే ఎవరికి తెలియదండి. అటువంటి వాడు. కానీ వీడు ఎప్పుడు అలా చేయడు. ఎందుకు? వీడు పెట్టుకున్నటువంటి నియమాలు అటువంటి ఎవర్ సెల్ఫ్ ఇనిషియేటెడ్. అది ముఖ్యం. ద డిసైపుల్ పుట్స్ హిమ్సెల్ఫ్ ఇంటు ద పాజిటివ్ ఆర్ కండిషనింగ్ ఎన్విరాన్మెంట్. ఇది ఎప్పుడు కూడా వాడిని పాజిటివ్ ఆర్ కండిషనింగ్ ఎన్విరాన్మెంట్లో పెట్టుకుంటాడు. ఎప్పుడు కూడా డిసిప్లిన్లో ఉంటాడు. ఎప్పుడు కూడా వీడు జీవించాల్సినటువంటి విధానాన్ని నుంచి ఎప్పుడు కూడా జరగడు పక్కకి. అది ఇక్కడ విషయం. When the mind has reached a relatively high stage of development, the memory aspect is evoked in a new and conscious manner, and then every latent predisposing, every racial and national instinct, every unconquered situation, every controlling fault rises to the surface of consciousness, and then the fight is on. ప్రతిది కూడా ఇలా బయటకు తీస్తారండి, బాగా గుర్తుపెట్టుకోండి. వీడు ఎప్పుడైతే వీడు సాధనలోకి దిగాడో, ఎప్పుడైతే వీడు కింద నాగలోకం అంటారు, ఆ నాగలోకం అంటారు, ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుందంట నాగలోకం. సో ఈ లోకానికి ఎప్పుడైతే వీడు వెళతాడో, వీడు లోపల ఉన్నట్టు అన్నీ కూడా ఇలా బయటకు తీస్తారు మొత్తం. ఎక్కడో ఏదో దాచుకుని ఉంటుంది వీడిలో పాపం. దాన్ని ఇలా ఆ కండిషన్ తీసుకొచ్చి వాడిని అక్కడ నుంచో పెడతారు. అదే ఎంతో భక్తుడు, ఎంతో మహానుభావుడిలాగా చలామణి అవుతుంటాడు వీడు. తెలియకుండా లోపల ఎక్కడో వీడిలో కొంచెం సంశయం ఉంటుంది మాస్టర్ గారి మీద. అది తీసుకొచ్చి అలా వీడి ముందు నుంచోబెడతారు ఆ పరిస్థితిని. ఇప్పుడు మాస్టర్ గారి మీద వీడు పరిపూర్ణమైన భక్తి ఉందా, లేదా నీలో సంశయం ఉందా చూసుకోండి. సంశయం అది వీడు ఆ పరీక్ష దాటాలి. ఆ పరీక్ష దాటాలంటే ఎంతో వీడు భక్తి ఇంకా వీడు పెంచుకోవాలి అక్కడ. అప్పుడు వీడు ఆ పరీక్ష దాటగలడు. ఇలాంటివి ఇలా జీవితంలో సన్నివేశాలు వస్తాయి. ఆ సన్నివేశం వచ్చేంతవరకు ఇట్ మే టేక్ సమ్ ఇయర్స్ ఆల్సో సన్నివేశం బయటకు రావడానికి. ఇమీడియట్గా ఒక పరీక్ష తర్వాత ఒక పరీక్ష అలా పెట్టారు కదా. ఇవాళ ఏదో క్వార్టర్లీ, రేపు హాఫ్ ఇయర్లీ, ఎల్లుండి ఏమో ప్రీ ఫైనల్ అలా పెట్టారు కదా. దానికి 3 నెలలు 6 నెలలు టైమింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. అలాగే వీడి లైఫ్లో కూడా ఒకనొక సిచ్యువేషన్ అనేటువంటి వీడికి పరీక్ష. ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు వీడి లైఫ్ మామూలుగా అలా సాగుతూ ఉంటుంది. ఒక 50 కిలోమీటర్లో ఏదో వెళుతుంటాడు వీడు ఆ నేషనల్ హైవేలో, మళ్ళీ ఏదో ఘాట్ రోడ్ వస్తుంది. అలా వీడి లైఫ్లో ఏర్పడుతుంటుంది. ఆ సిచ్యువేషన్ అలా బయటకు తీసుకురాబడుతుంది. బయటకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీడు దానిలో జాగ్రత్తగా వీడు జర్నీ చేయాలి. చాలా ముఖ్యం అది. లేకపోతే మళ్ళీ ఆ టెస్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ జన్మలో రావచ్చు, మళ్ళీ వచ్చే జన్మలో రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలీదు. మళ్ళీ ఆ పరిస్థితి రావాలి, మళ్ళీ ఆ పరిస్థితిలో వీడు పాస్ అవ్వాలి. అది చాలా ముఖ్యం ఇక్కడ. మళ్ళీ పరీక్షలు 6 నెలలకు పెట్టచ్చు, లేదా సంవత్సరానికి పెట్టచ్చు. ఎప్పుడు పెట్టినా సరే అప్పుడు వీడు ఆ పరీక్ష అటెండ్ అవ్వాలి, వీడు రాయాలి, వీడు పాస్ అవ్వాలి. వీడు పాస్ అవ్వదే వీడికి ఆ పరీక్షని అయిపోయింది, వీడికి డిగ్రీ చేతికి ఇవ్వడం అనేటువంటిది ఉండదు. అది ఇక్కడ ముఖ్యం. కనుక ఎప్పుడు కూడా వీడు సాధనలో ఉన్నటువంటి వాడు, వీడి ఈ పరిస్థితి వీడు చేరినటువంటి వాడికి ఈ విషయం చాలా అవగాహనలో ఉంచుకోవాలి. వీడు relatively high stage of development, the memory aspect is evoked in a new and conscious manner, and then every latent predisposition, every racial, the fight is on. ఫైట్ తీసుకొచ్చి పడతాడు. అసలు వీడికి శత్రువులు లేరు అన్నట్టుగా వీడు ఉంటాడండి. చక్కగా వీడి ఇంటి పక్కనే ఎవడో వచ్చి చేస్తాడు. ఫైట్ ఈజ్ ఆన్. వీడికి వాడికి ఏదో క్రితం జన్మల్లోనో ఎప్పుడో ఏదో ఉండేది, వీడు వాడి పరిచయం లేదు, ఇప్పుడు ఏదో పరిస్థితి తీసుకొచ్చి పెడతాడు. ఫైట్ ఈజ్ ఆన్ అంటాడు ఆయన.
The keynote of Scorpio is, however, triumph. This is its major expression upon the physical plane. As a result of struggle and of victory, the whole divine man, not yet perfectly expressing himself, if I might word the situation thus, is anchored upon the physical plane with such accuracy and clarity that there is no escape from the environing conclusions of the disciples, family, friends, and group that he is a disciple. వీడు ఒక డిసైపుల్ అని వీడి ఫ్యామిలీనో వీడి ఫ్రెండ్స్నో వీడి రిలేటివ్స్లో కన్సిడర్ చేయడం ఏమీ ఉండదు. నువ్వు డిసైపుల్ అయితే అయ్యి నువ్వు ప్రేయర్ చేసుకోవాలి కదా అని నువ్వు పొద్దున్న కాఫీ పెట్టక్కర్లేదని ఎక్కడ కూడా ఏ తల్లిని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ప్రేయర్ చేసుకుంటే చేసుకో, కానీ నాకు టైంకి కాఫీ ఇచ్చే అంతే. 6 గంటలకు కాఫీ ఇవ్వాలంటే వీడు 5 నిమిషాల తక్కువ వరకల్లా ఆయన టేబుల్ మీద కాఫీ పెట్టేసి వీడు ప్రేయర్ కూర్చుంటాడు, ఇంకా 5 మినిట్స్ బిఫోర్ పెడుతుంది. అది ప్రేయర్ చేసుకునే సాధన చేసుకునేటువంటి వాళ్ళ జీవితం. అని చెప్తే నేను 6 గంటలకు ప్రేయర్ చేసుకోవాలి, నువ్వు 6:30 దాకా వెయిట్ చేస్తే చేయలేదా, నీ ఇష్టం పో మీ ఇంటికి అన్నట్టుగా ఉండదు ఈవిడ. అదనమాట. కనుక వీడు జీవించేటువంటి వృశ్చిక రాశిలో జీవించేటువంటి వాడి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అద్భుతంగా ఉంటుందంటే వీడి లైఫ్లో స్ట్రగల్ అనేటువంటిది ఉంటుందండి. వృశ్చిక రాశి వాడికి స్ట్రగల్ ఎవరికి ఉంటుందో చెప్పారు మనకి. అప్పుడే మొదలెట్టిన వాడికి స్ట్రగల్ అంటే వాడు పారిపోతాడు. నాకు అది సాధన వద్దు ఏమొద్దు అంటాడు వాడు. దేవుడు వద్దు ఏమొద్దు, నా పాట నేను అది జీవిస్తాను, ఆ స్ట్రగుల్ అంతా మీరు పెట్టుకోండి అంటాడు. అందుకే స్ట్రగుల్ ఎవరికి ఉంటుందో కూడా విషయం మనకు చెప్పారు. వీడికి ఎప్పుడైతే స్ట్రగుల్ స్టార్ట్ అవుతుందో దాంట్లో నుంచి వీడు గెలుస్తాడు. అది ఇక్కడ అంతే, వాడు ఓడిపోతాడని వీడిని ఓడిచేసి ఆయన గెలిచి ఆయన నవ్వుదామని, నీ చూసావా నీ సాధన ఏమీ పనికిరాదని చేద్దామని కాదు ఆయన ఉద్దేశం. బాగా అవగాహన చేసుకోండి. పరీక్షలు పెట్టడంలో ఇక్కడ స్ట్రగుల్ ఇదంతా దేనికంటే వీడిని ఇంకాస్త గట్టిగా వీడు నిలబడాలి. వీడు మనిషి కాస్త దాన్ని ఉదాహరణకి ఏదో సిమెంట్ రోడ్లో చేసినప్పుడు దాన్ని దింసీతో కొడుతుంటారు, అలా వీడు గట్టిగా తయారవ్వాలి. వీడు ఆ గట్టిగా తయారవడానికి భగవంతుడికి ఒక పరీక్ష పెట్టి నెమ్మదిగా ఆయనే పట్టుకుంటాడు. 2 చేతులు జాగ్రత్త ఆ పరిస్థితుల నుంచి వీడు దాటించడానికి. కానీ వీడికి ఆ పరిస్థితులు వీడు దాటాలి. వీడి కాళ్ళతో వీడు దాటాలి. దానికి కావాల్సినటువంటి ఏర్పాటంతా ఆయన చేస్తాడు. అంటే జాగ్రత్తగా పక్కన కడ్డీలు పట్టుకున్నాడు అని ఆయన కూడా ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ వీడు ఎదురుకుండా ఉంటాడని చెప్పారు మనకి. చాలా మర్చిపోకూడదు ఆ విషయం. భగవంతుడు అనేటువంటి వాడు వీడు నమ్ముకున్నటువంటి దైవం వీడికి ఉన్నటువంటి కష్టాల్లో వీడిని అలా కంటికి రెప్పలు అలా చూస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా. సో వీడి ద్వారా నెమ్మదిగా ఆయన ఆ కష్టాల్లో నుంచి వీడు బయటకు రాగలిగేటువంటి ఉపాయాలు వీడి మనసులోంచి ఆయన అందిస్తుంటాడు. దాన్ని క్రియేటివ్ ఆస్పెక్ట్గా చెప్పారు. అది మెమరీ. వీడిలోంచి ఒక మెమరీ అనేది చెప్పారు. ఆ మెమరీ ఏం చేస్తుందంటే వీడు ఏం చేయడం చేత ఈ కష్టాల్లో నుంచి వీడు చక్కగా పైకి వచ్చి వీడు చుట్టూతో ఉంటుంటాడికి వీడు దర్శించినటువంటి వెలుగు అందివ్వగలడు. అది కావాలి. ఉదాహరణగా అప్పటిదాకా వాళ్ళ ఇంట్లో ప్రేయరు, ప్రార్థన, పూజ ఇలాంటిది ఏది లేదు. ఈ తల్లి కూడా చక్కగా వివాహం చేసుకుని ఆ ఇంటికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ అసలు ప్రేయర్ లేదు, పూజ లేదు. ఇప్పుడు ఫోటో పెట్టి ప్రేయర్ చేసి నెమ్మదిగా వాళ్ళందరూ కూడా మాస్ గారు భక్తులు ఎడిట్ చేసేసింది. ఎటువంటి సాధన కలిగి ఉంటే అట్లా తయారవుతారు ఆ ఇల్లు. అదనమాట ఇక్కడ విషయం. సో డెఫినెట్గా విక్టరీ ఉంటుంది, విక్టరీ లేకుండా ఉండదు. కానీ విక్టరీ అచీవ్ అవ్వడానికి ఎంతో యుద్ధం జరుగుతుంది. అలా జరిగి అప్పుడు వీడికి విక్టరీ ఉంటుంది. వృశ్చిక రాశిలో వాడికి విక్టరీ డెఫినెట్. Struggle end of victory, the whole divine man not yet perfectly expressing himself. If I might word the situation thus, is anchored upon the physical plane with such accuracy and clarity that there is no escape from the environing conclusions. So వీటిలో నుంచి వీడు తప్పించుకోవడం అంటే కుదరదు సార్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సిచ్యువేషన్స్లో నుంచి ఇవి తప్పే మార్గం ఏదైనా చెప్పండి అంటే ఏ గురువు చెప్పడు. నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిందే, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నువ్వు సేవించాల్సిందే, నెమ్మదిగా నువ్వు పరీక్ష పాస్ అవ్వాల్సిందే అంతే. ఇంకా ఉద్యోగం చేసేవాడికైనా ట్రాన్స్ఫర్లు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఇంటి పరిస్థితిని కుదరదు. నో వే, నో ఎస్కేప్ అనేసాడు ఆయన ఒకటే మాట. ఫ్రమ్ ది environing conclusions of the disciples, family, friends and group that he is a disciple. From that angle, he is meticulously watched. He learns the meaning of the word example. He is tolerated by those who are onlookers, and the first conscious stages toward group awareness and group response plus group service are now taken. సో వీడికి ఎగ్జాంపుల్గా వీడు తయారవ్వాలంటే
వృశ్చిక రాశి ఏం చేస్తుందంటే వీడిని ఎటువంటి కండిషన్స్లో పెడుతుందంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ఇంట్లో అసలు దైవం ఉన్నాడు అనేటువంటి విషయం కానీ, లేదా ప్రేయర్ చేసేటువంటి భావం కానీ ఇలాంటిది ఏది ఏమీ ఉండదు. ఒకళ్ళ ఇంట్లో నాకు చాలా ఆశ్చర్యం ఇప్పటికీ. వాళ్ళ ఇంట్లో ఏంటో మానవులకి వీళ్ళు ఏంటంటే వీళ్ళు పూజలు చేస్తారు, నిజంగా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఫోటోలు పెడతారు ఏంటంటే అన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. వెళ్ళాను కొత్తలో వాళ్ళు ఏమన్నారు వీళ్ళని, నేను చనిపోయిన వాడు ఫోటోలు పెడతారు ఏంటండి, ఆ చనిపోయిన ఆయనకి దండం పెడతారు ఏంటండి వీళ్ళు, లేదా ఆయనకి దండలు వేస్తారు ఏంటండి, ఏంటండి వీళ్ళు ఆ ఫోటోలు పెట్టుకుని ఉంచుకుంటారు ఇంట్లో అని అని భావించినటువంటి వాళ్ళు ఈరోజు వీళ్ళు అక్కడ కూర్చొని వీళ్ళు ప్రేయర్ చేస్తారు. అంటే ఎటువంటి మార్పు వాళ్ళు తీసుకురావడానికి వీడు పరీక్షగా నిలిచారు వీళ్ళు, అది అలా ఉంటుందండి వీళ్ళ జీవితం. From the word example అంటే అది he is pilloried by those who are onlookers and the first conscious stages toward group awareness. వీళ్ళు ఒక గ్రూప్ అవేర్నెస్ అంటుంది క్రియేట్ అవుతుంది నెమ్మదిగా వీళ్ళు. అంటే 10 మందికై జీవించడం, 10 మంది కోసం వీడు పని చేయడం, 10 మందికి ఏం కావాలో అది వీడు చేసి పెట్టడంగా వీడి కార్యక్రమం ఏర్పడుతుంది. సో గ్రూప్ అవేర్నెస్ అన్నారు దాన్ని. Group response plus group service are not taken. Such is the outcome and the reward of the experience in Scorpio. It is in this sign that the prodigal son comes to himself, and having eaten of the husks of life and having exhausted the resources of worldly desire and ambition, he says, I will arise and go to my father. There are two such major crises in the life of the aspirant. ప్రధానంగా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడికి ఇప్పుడు చెప్పారు కదా ఇందాక, 2 రకాలైనటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఎక్కువగా వాడిని హిండర్ చేస్తుంటాయి. అందులో ఒకటి ఏంటంటే, when the intelligent man of the world comes to himself and then reorients himself to the soul and its requirements, this leads to the test of Scorpio. చుట్టూతో ఉండేటువంటి వాతావరణం ఇది, తర్వాత వీడు సోల్ తోటి రీఓరియంట్ అయ్యేటువంటి కండిషన్స్ ఇవి వీడికి పరీక్షలుగా నిలుస్తుంటాయి. సో రీఓరియంట్ అయ్యే కండిషన్ అంటే వీడు జీవితంలో ఏర్పడేటువంటి విషయాలన్నీ కూడా వీడు సోల్ తోటి రీఓరియంట్ అవ్వాలి. దానికే వీడికి కష్టాలు అనండి, లేదా వీడి పరిస్థితులు అనండి, ఇవన్నీ ఏర్పడతాయి. అందు గురించి అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, when the initiator of the 3rd degree upon a higher turn of the spiral reorients himself to the monad and passes through most subtle tests to certain undefinable and spiritual recognitions. Upon this, we need not enlarge. సాధారణలో వీడు ఉదాహరణకు వీడు ఏదో సోల్ లెవెల్కి వీడు వెళ్ళాడు, దానికి పైన ఉండేటువంటి నెక్స్ట్ లెవెల్ ఏంటి మొనాడు. సో దానిలో ఇంకా సూక్ష్మంగా పరీక్షలు చాలా ఉంటాయి. ఉదాహరణకు వీడు ఏదో బిఎస్సీనో ఎంఎస్సీనో అయిపోయింది, ఇంకా పరీక్షలు లేవండి అమ్మయ్య అని అనుకోవడం ఉండదు. పిహెచ్డి లెవెల్లోనూ పరీక్షలు ఉంటాయి, ఎంఫిల్ లెవెల్లోనూ పరీక్షలు ఉంటాయి, కానీ అక్కడ ఉండేటువంటి పరీక్షలు కానీ అది కానీ వేరు. వీడి చుట్టూ వీడు ఎదురుకుండా గైడ్లు టెక్స్ట్ బుక్లు అన్నీ పెడతారండి, క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ఆన్సర్ చెప్పంటారు. అదే చిన్నపిల్లవాడి దగ్గర ఎవరి దగ్గర అంటే హాయి కదండి ఎదురుకుండా పుస్తకాలు అంటే ఏముంది పరీక్ష, అదేం పెద్ద విషయం, ఎంత ఈజీ అంటే అనిపిస్తుంది. కానీ అక్కడ ఉండేటువంటి పరీక్షలు వేరు. ఇక్కడ వర్తించేటువంటి రూల్స్ అక్కడ వర్తించవు, కానీ అక్కడ కూడా పరీక్షలు ఉంటాయి. అది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ఇనిషియేట్ లెవెల్. ఇనిషియేట్ కన్నా పై లెవెల్కి వెళ్ళడం అంటే మొనాడిక్ లెవెల్. అక్కడ ఉండేటువంటి లెవెల్స్లో అక్కడ పరీక్ష ఉంటాయి. ఆ విషయాలు ఇప్పుడు మనం చెప్పుకోవడం అవసరం లేదు అని అంటున్నారు. There is little for me to add here in connection with the fact that Scorpio is upon one of the 4 arms of the fixed cross. It is a steady previous science. అది ఈ విషయాలను కూడా గతంలో మనం చెప్పుకున్నదే. సో స్కార్పియో టారస్ ఈ రెండు కూడా ఎదురుగా ఉండేటువంటి రాసు. టారస్లో ఏముంటుంది, వీడిలో కోరిక అని ఉంటుంది టారస్లో. అది వీడు ఎప్పుడైతే స్కార్పియోలోకి చేరతాడో, వీడు స్కార్పియోలోకి చేరేటప్పటికి వీడిలో ఏం చేస్తుందంటే ఆస్పిరేషన్గా తయారు, స్పిరిచువల్ ఆస్పిరేషన్ కదా. అంటే జీవితంలో ఎన్నో ఆ కోరికలు ఈ కోరికలు అవన్నీ కోరడం అంటుంది. దాంట్లో నుంచి వీడికి ఏదో కష్టాలు అనేటువంటివి ఏర్పడి, ఈ కష్టాల్లో నుంచి వీడు చక్కగా ఒక ఆధ్యాత్మికంగా అంటే చక్కగా వీళ్ళు ప్రతిరోజు గుడికి వెళ్ళడము, లేదా వారానికి ఒకసారి గుడికి వెళ్ళడము, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించాలంటే తెలియడము, ఇలాంటిది ఏదో వీడికి ఏర్పడుతుంది. చక్కగా ఇవన్నీ కూడా కొత్తమైనటువంటి విషయం గురించి వాటిలో లోవర్ ఉన్నటువంటి డిజైర్స్ అన్నీ కూడా అలా జారిపోతాయి. వీళ్ళు నీకు మంచి నగ కొనిపిస్తాను, ఆర్నమెంట్ కొనిస్తారా, నువ్వు మనం జ్యువెలరీ షాప్కి వెళ్దాం అంటే అది నాకు అవసరం లేదండి అంట. లేదా నీకు మంచి ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే అవసరం లేదండి, ఈరోజు చక్కగా
పలానా పండుగ రోజు ఆ రోజు మనం గుడికి వెళ్దాం, అక్కడ ఏదో గడుపుతాం, లేదా 10 మందికి అన్నదానం చేస్తాం, ఇలాంటివి ఏవో మాట్లాడతాడు. స్పిరిచువల్ ఆస్పిరేషన్లోకి టర్న్ అప్ అవుతాడు. ఎవడు? స్కార్పియో. పైన డిజైర్ ఆస్పెక్ట్ కిందకి వచ్చేటికి స్పిరిచువల్ ఆస్పిరేషన్గా టర్న్ అప్ అవుతుంది. వృషభ రాశి, వృశ్చిక రాశి. మళ్ళీ వృశ్చిక రాశి నుంచి వృషభ రాశి ఎలా లింక్ అప్ అవుతాయంటే నెక్స్ట్ పాయింట్లో is forgot అది. The darkness of the experience in Scorpio becomes illumination in Taurus. సో ఇల్యూమినేషన్ ఇన్ టారస్గా వీడు తయారవుతాడు. సో డార్క్నెస్ అంటే స్కార్పియోలో ఏర్పడేటువంటి గుణం, దీని నుంచి వీడు ఇల్యూమైన్ అయిపోతాడు టారస్లోకి వెళ్ళాడు. అంటే ఈ వృశ్చిక రాశి ఏం చేస్తుంది, ఇందాక చెప్పుకున్నట్టుగా నాగలోకం అంటే ఏంటి, కింద ఉన్నటువంటి లోకం. ఇట్ ఇస్ ఆల్ ఫుల్ ప్లేన్ ఆఫ్ డార్క్నెస్. అది ఈ డార్క్నెస్లో నుంచి పైన వృషభ రాశి మొత్తం వెలుగుతో వీడు నింపబడేటువంటి కాంతి, అది వృషభ రాశి. సో జీవితంలో పరమాత్మ యొక్క సాక్షాత్కారము, ఆయన యొక్క ప్రతిరూపంగా జీవులు అనేటువంటి వాళ్ళు ఏర్పడుతున్నటువంటి హాస్యం తెలిసినప్పుడు దాన్ని ఇల్యూమినేషన్ అన్నారు. అది తెలియకుండా ఉన్నటువంటి స్థితిని డార్క్నెస్ అన్నారు. నేను వేరు వాడు వేరు అనేటువంటి స్థితిలో ఉండేటువంటి డార్క్నెస్. పరమాత్మ జీవులు అనేటువంటి వాడు ఎవరు, ఆయన నుంచి వేరు కాదు, ఆయన యొక్క ప్రతిరూపాలుగా భూమి మీద ఏర్పడుతున్నటువంటి వాళ్ళు అనేటువంటిది ఇల్యూమినేషన్. అది టారస్ వలన వస్తుంది. సో ఆ రకంగా ఈ రెండు పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఇవన్నీ కూడా. సో ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి కూడా అప్లిఫ్ట్ అయ్యేటువంటి రహస్యాలన్నీ కూడా వీటిలో ఇవ్వబడుతుంటాయి. Forgotten, and where the pairs of opposites are concerned, they gain and profit from each other, for there is a direct line of force and of contact between the two. This is a fact which is seldom recognized. ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్లో ఎప్పుడు కూడా ఇది ఉంటుంది. ఈ విషయం చక్కగా తెలుసుకోండి అంటున్నారు ఆయన. We come now to a consideration of the rules which govern the sign Scorpio. Their influence is potent in the lives of the average or undeveloped man who responds more easily to the planetary influences in the 12 houses of his personality horoscope that does the more advanced man who is coming under the direct influence of the zodiacal signs. సో ఒక యావరేజ్ బీయింగ్లో, సామాన్యమైనటువంటి మానవుల్లో స్కార్పియో యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇదిగా ఉంటుంది. ఈజ్ పోటెంట్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ది యావరేజ్ who responds more easily to the planetary influences in the 12 houses of the personality horoscope. అంటే ఈ ఒక అండవరుడు మ్యాన్లో వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాడికి హారోస్కోప్లో పర్సనాలిటీగా ఏర్పడేటువంటి గ్రహములు ఇవన్నీ కూడా వాడి మీద ప్రభావం చూపుతుంటాయి. అంటే ఏమిటి ప్రభావం చూపడం అంటే ఏంటంటే వీడు జస్ట్ ఒక యావరేజ్ బీయింగ్ కదండి. అది నుంచి ప్రతి ఉదాహరణ వీడు స్కూల్లో చేరితే వీడు చదువుకోని, అంటే మనకు బాగా అవగాహనలోకి వీడు సరిగ్గా చదవనివాడు అనుకోండి, అప్పుడు ప్రతి టీచర్కి వీడు భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే హిందీ టీచర్ అన్నా, తెలుగు టీచర్ అన్నా, మ్యాథ్స్ టీచర్ అన్నా, ఎవరిని చూసినా సరే వీడు భయపడాల్సిందే. ఎందుకంటే వాడు సరిగ్గా చదువుకోడు, వాడు సరిగ్గా చెప్పేటువంటి విషయాలు అర్థం అవుతుంది. ఎందుకంటే ఎవడు హోంవర్క్లు వీడు చేయడు, వీడికి వేరే ప్రోగ్రాములు వీడికి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏ టీచర్ని చూసినా సరే భయమే, ఏ క్లాస్ అయినా సరే భయమే. ఎందుకంటే స్కూలే ఎగ్గొట్టేద్దాం అంటున్నట్టుగా ఉంటుంది. మామూలుగా అందరికైతే ఒకళ్ళో ఇద్దరు టీచర్లు అంటే భయం, కానీ వీడికి ప్రతి టీచరు భయమే. ప్రతి టీచరు ఏ రకంగా నన్ను ఇబ్బంది పెడతాడో, ఏమిటో ఆ హోంవర్క్ అంటాడు, ఇదంటాడు. అసలు ఏంటో ఏ హోంవర్క్ ఎందులో రాయాలో తెలియదు వీడికి, ఏమీ తెలియదు. అలాంటి వాడు వీడు. అది యావరేజ్ బీయింగ్ అంటే. అది నుంచి ఆ రకంగా ఉండేటువంటి వాడికి ప్రతి గ్రహము కూడా వాడికి ఒక ఇబ్బంది పెట్టేట్టుగానే వీడికి కనబడుతుంది వాడి జాతకంలో. దెన్ డస్ ద మోర్ అడ్వాన్స్డ్ మ్యాన్ who is coming under the direct influence of the zodiacal signs. తర్వాత వీడు ఏమవుతాడు, మోర్ అడ్వాన్స్డ్ మ్యాన్ అవుతాడు. అడ్వాన్స్డ్ మ్యాన్ అయినప్పుడు వీడు అండర్ ద డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ సైన్స్, జోడియాకల్ సైన్స్ అవుతాడు. త్రూ దీస్ రూలర్స్ 2 rays are brought into a potent controlling position in Scorpio. ఈ రూలర్స్ అందరూ కూడా వీడు స్కార్పియోలో ఉన్నటువంటి వాడు అంటే సాధన మొదట్లో ఉన్నటువంటి వాడు అని అర్థం. సో హీ ఈస్ నాట్ అన్ యాక్సెప్టెడ్ డిసైపుల్, హీ ఈస్ just average being, or just he is a disciple. Accepted disciple is Sagittarius. Pledged disciple, accepted disciple ఇదంతా కూడా Sagittarius people. ఇనిషియేట్ లెవెల్లోకి వెళ్ళినవాడు వాడు క్యాప్రికార్న్ వాడు. వరల్డ్ సర్వర్గా ఉన్నటువంటి వాడు యాక్వేరియస్లో ఉన్నాడు. వరల్డ్ సేవియర్గా ఉన్నటువంటి వాడు మేన్ రాశి వాడు. వృశ్చిక రాశి వాడు ఏంటి వాడు అంటే వీడు జస్ట్ యావరేజ్ బీయింగ్, ఆడు జస్ట్ ఏ డిసైపుల్ వీడు అంతే. సాధన అప్పుడే మొదలుపెట్టాడు,
వీడికి కష్టాలు అనేటువంటి ఇప్పుడే వీడికి కవలించాయి. ఆ పాయింట్ ఆస్పెక్ట్స్ మనకి ఇప్పుడు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన క్లాస్లో. సో ప్రధానంగా టూ రేస్ వీటి మీద ఎక్కువ ప్రభావంగా చెప్తుంటే, టూ రేస్ ఆర్ బ్రాట్ ఇంటూ ఏ బోర్డ్ అండ్ కంట్రోలింగ్ పొజిషన్ ఇన్ స్కార్పియో. దే ఆర్ ద సిక్స్త్ రే ఆఫ్ డివోషన్ అండ్ ద ఫోర్త్ రే ఆఫ్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. ద లాటర్ హ్యావింగ్ ఏ పెక్యులియర్ రిలేషన్ టు ద నోడ్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ద ఫార్మర్ టు ద మెథడ్స్ ఆఫ్ ది పిసియన్ ఏజ్ విచ్ ఈస్ జస్ట్ పాసింగ్. సో ఫోర్త్ రే ఒకటి, సిక్స్త్ రే ఒకటి, ఈ రెండు కూడా స్కార్పియోలో అంటుంటాడు మీద ప్రభావం చూపుతుంటాయండి. ఫోర్త్ రే ఏమిటి? ప్రధానంగా ఫోర్త్ కింగ్డమ్ ఇస్ మ్యాన్. ఫోర్త్ రే అంటుంది హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. ఆ రకంగా వాడి మీద ఈ ప్రభావం అంటుంది చెబుతుంటుంది. సిక్స్త్ రే దట్ ఈస్ పిసియన్ ఏజ్ ఇప్పుడే క్రాస్ అయిపోయాడు కాబట్టి మానవ జాతి. సో సిక్స్త్ రే ఆస్పెక్ట్ అంటుంది వీడి మీద పనిచేస్తుంటుంది కొంత. అదేంటి డివోషనల్ ఆస్పెక్ట్ అది. మార్స్ అండ్ మెర్క్యూరీ control, and Mars is particularly active owing to the fact that Mars is both the orthodox planet controlling the personality in Scorpio and also the eccentric planet conditioning the unfoldment of the disciple. సో మార్స్ మెర్క్యూరీ ఈ రెండు గ్రహములు ఇక్కడ వృశ్చిక రాశిలో అంటున్నటువంటి ప్రభావం చెబుతూ ఉంటాయి. మార్స్ అనేటువంటిది ఎక్సాట్రిక్గా పనిచేస్తుంటాయి. ఎక్సాట్రిక్గా చెప్పినప్పుడు వాటిలో చాలా ఎమోషనల్గా ఉంటాడు, చాలా కోపము, ఆవేశము, చాలా భావాలుగాను. వాడు ఒక నెక్స్ట్రామిక పేషెంట్ అనుకోండి, హోమియోలో ఒక వర్డ్ చెప్పాలండి, అలా ఉంటాడు. అది వృశ్చిక రాశి వాడు. తర్వాత మార్స్ ఇస్ బోత్ ది ఆర్థడాక్స్ ప్లానెట్ కంట్రోలింగ్ ద పర్సనాలిటీ ఇన్ స్కార్పియో అండ్ ఆల్సో ది ఎసాట్రిక్ ప్లానెట్ కండిషనింగ్ ది అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది డిసైపుల్. సో అదే మార్స్ వీడికి స్కార్పియోలో ఉన్నటువంటి వాడికి ఎసాట్రిక్గా చెప్పినప్పుడు వీడిలో ఈ చుట్టూతో ఉండేటువంటి కండిషన్ నుంచి వీడు అన్ఫోల్డ్ అయ్యేటువంటి సాధన కూడా ఇచ్చేటువంటిది మార్స్. రెండిట్లోనూ మార్స్ వీళ్ళు. సో మార్స్ ఇక్కడ వీడిలో ఎలా ప్రభావం చూపుతుంటాడో ఒక హిస్టారిక్గా చెప్పినప్పుడు, అంటే వీడు చుట్టూతో ఏర్పడేటువంటి విషయాల మీద వీడు ఒక పట్టు సాధించాలి మార్స్ అనేటువంటి వాడు. అంటే ఇవేవి వీడి మీద ప్రభావం చూపించకుండా ఉండేటువంటి పట్టు వీడు కలిగి ఉండాలి. అంటే వీటికన్నా ఒక పైన ఉండేటువంటి దాని మీద వీడికి పట్టు ఉండాలి అంతే. మార్స్ వాడు భక్తుడు అయ్యాడు అనుకోండి, మీ ఇష్టం, మీరు వాడి మీద ఈరోజు వేణీళ్ళు లేవు స్నానానికి అన్నా సరే వీడు చన్నీళ్ళు తీసుకుని పోసేసుకుంటారు. దట్ ఈస్ వాట్ మార్స్. అంటే వాడు అనుకున్నటువంటి విషయాన్ని వాడు ఎలా అయినా సరే సాధించి చేసి తీరుతాడు. అది మార్స్ వాడు. ఆ రకంగా ఉంటాడు వీడు. Unfoldment of the disciple. Mars is the dominating factor to the tests and trials of the disciple. He is the dominating. అంటే ఎట్లయినా సరే వీడు చొచ్చుగా వీడు ముందుకు వెళ్ళిపోతాడు. ఫాస్ట్నెస్ ఎక్కువ ఉంటుంది మార్స్లో. నిదానంగా అలా కాదండి ఏంటి ఆలోచించదు, ముందు లేచి పదా కొండ మీదకి అంటాడు అంతే. ఇంతకన్నా వాడు చెప్పాడు, నువ్వు లే, ఇంకంతా ఇంకేం మాట్లాడుతుంది. అది కాదండి రిజర్వేషన్లు చేసుకోవాలి, ఏంటి మీరు ఏమనుకున్నారు తిరుపతి కొండ ఎక్కడ అంటే అవన్నీ పక్క పెట్టి ముందు మోటార్ సర్దుకుని బయలుదేరుతావా లేదా ఇట్లానే పద అంటే. అది మార్స్. వాడు వేరేవాడు మాట వినడం కానీ వేరేవాడు చెప్పిన దానికి ఇప్పుడు ఇదాన్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.